ఆరంభించిన సిరీస్ లో భాగంగా గత వారం యేసయ్య పాదముల చెంత స్వస్థత మనకు దొరుకుతుందనే అంశాన్ని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. అనేక మంది రోగులను ఆయన పాదముల దగ్గర తెచ్చి పడవేసినప్పుడు యేసయ్యలో నుంచి ప్రభావము బయలువెడలి వారందరినీ కూడా స్వస్థపరిచిందని మనం నేర్చుకున్నాం. ఈరోజు యేసయ్య పాదముల చెంత లభించేటువంటి మరొక ప్రాముఖ్యమైన మనకు అత్యంత అవసరమైనటువంటి విషయాన్ని గురించి నేర్చుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అందుకు దేవుడు మనందరకు సహాయము చేయును గాక. నిజంగా మనం పరిశీలన చేసినట్లయితే యేసయ్య పాదముల చెంత అద్భుతాలు జరుగుతాయండి. ఈ మధ్య కాలంలో నేను ఒక చిన్న స్టోరీ చదవటం జరిగింది. నిజంగా జరిగినటువంటి విషయమే అది. అమెరికా దేశానికి చెందిన ఒక ప్రఖ్యాత రచయిత్రి ఉన్నారు. ఆమె పేరు జోనీ ఎరిక్సన్ టాడా. ఆమె ఒకసారి అమెరికా దేశంలోని మేరీల్యాండ్ అనేటువంటి రాష్ట్రములో ఉన్న బాల్టిమోర్ పట్టణంలో ఉన్నటువంటి జాన్ హాప్కిన్స్ అనే హాస్పిటల్ కి వెళ్ళటం జరిగిందంట. అయితే ఆ హాస్పిటల్లో ఆమె వెళ్ళినప్పుడు ఆ హాస్పిటల్ మెయిన్ హాల్లో 25 అడుగుల ఎత్తైనటువంటి యేసుక్రీస్తు విగ్రహం ఒకటి ఆమె చూడటం జరిగింది. ఆమె ఆ విగ్రహం ఎలాగుంది అని అంటే తల కిందకి వంచి చూస్తూ చేతులు రెండు కూడా ఇలాగనే పెట్టి ఉన్నాయంట. అనగా ఆ విగ్రహాన్ని చూస్తున్న వారిని యేసు ప్రభువు దీవిస్తున్నట్లుగా ఆ విగ్రహం ఉంది. ఆవిడ ఆ విగ్రహాన్ని తల మొదలుకొని కిందకు పైనుంచి ఇలా చూసుకుంటూ వస్తూ యేసుక్రీస్తు ఆ విగ్రహం యొక్క పాదముల దగ్గరికి వచ్చేసరికి అప్రయత్నంగా ఆమె నోట్లో నుంచి యేసయ్య పాదముల దగ్గర ఉండటం చాలా మంచిది అనేటువంటి మాటలు బయటకు వచ్చినాయి. ఇట్ ఈస్ గుడ్ టు బి ఎట్ ద ఫీట్ ఆఫ్ ద లార్డ్ అనే మాటలు అప్రయత్నంగా ఆమె నోట్లో నుంచి బయటకు వచ్చినాయి. ఆమె అలా అంటూ ఉండగా ఒక ఆఫీసర్ లాంటి దుస్తులు ధరించినటువంటి ఒక వ్యక్తి గబగబా జోనీ దగ్గరకు వచ్చి, ఏమండి మీరు జోనీ కదూ అని అన్నాడు. ఆమె అంది, అవును నేను జోనీనే. అంటే ఏమండి మీరు రాసిన పుస్తకాలు నేను చాలా చదివాను, చాలా దీవించబడ్డాను, మీరు మా హాస్పిటల్కి వచ్చారు, మీకేమైనా సహాయం కావాలా అడగండి, నేను తప్పకుండా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని అన్నప్పుడు, నాకేమీ అవసరం లేదండి, జస్ట్ ఎవరినో విజిట్ చేయడానికి ఈ హాస్పిటల్కి వచ్చాను అని చెప్తే ఆయన తన విజిటింగ్ కార్డు ఆమెకి ఇచ్చి, ఎప్పుడు మీకు ఏ సహాయం కావాలన్నా గానీ నాకు చెప్పడానికి ఏమాత్రం మీరు వెనకడుగు వేయొద్దు అని చెప్పి ఆ ఆఫీసర్ గారు అన్నారంట. ఆవిడ తిరిగి ఆ హాస్పిటల్ నుంచి కాలిఫోర్నియాలో ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయింది. కొన్ని నెలలు అయిపోయిన తర్వాత ఆమె స్నేహితురాలు ఒక ఆవిడ ఉంది, మెలోనీ అని చెప్పి ఆవిడ స్నేహితురాలు ఈ జోనీ ఎరిక్సన్ టాడాకి ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి జోనీ ఇట్లాగా ఒక ప్రత్యేకమైన అనారోగ్య సమస్యతో నేను బాధపడుతూ ఉన్నాను. ఏమిటి అనారోగ్య సమస్య అంటే, నా కంటి చూపు క్రమక్రమముగా తగ్గిపోతూ ఉంది అని చెప్పి ఆవిడ చెప్పింది. అయితే జోనీ వెంటనే అడిగింది, మరి దీనికి పరిష్కారం ఏంటి, మరి ఇది ఏ హాస్పిటల్కి వెళ్ళాలి అని అంటే ఆ మెలోనీ అందంట, మేరీల్యాండ్ రాష్ట్రంలో ఉన్న బాల్టిమోర్ లో ఉన్నటువంటి జాన్ హాప్కిన్స్ హాస్పిటల్లో మాత్రమే దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ దొరుకుతుందంట. మరి ఆ హాస్పిటల్లో నాకు తెలిసిన వాళ్ళు ఎవరు కూడా లేరు. మరి ఇప్పటికిప్పుడు అక్కడ అపాయింట్మెంట్ కావాలి అని అంటే అంత తేలిగ్గా దొరికే విషయం కాదు, ఏం చేయాలో నాకు పాలుపోవటం లేదు అని చెప్పి ఆ మెలోనీ జోనీ ఎరిక్సన్ టాడా దగ్గర వాపోయిందట. వెంటనే జోనీకి ఆఫీసర్ అన్నటువంటి మాటలు ఆయన ఇచ్చిన విజిటింగ్ కార్డు గుర్తొచ్చి ఆ విజిటింగ్ కార్డు కోసం వెతికి వెంటనే ఆయనకి ఫోన్ చేసింది. ఏమండి ఆ రోజున మిమ్మల్ని కలిసా నేను ఆ యేసు ప్రభు బొమ్మ దగ్గర విగ్రహం దగ్గర, మరి ఇప్పుడు నాకు ఒక అవసరం పడింది, నేను మెలోనీ అనేటువంటి ఒక వ్యక్తిని మీ హాస్పిటల్కి పంపిస్తాను, ఆవిడ సమస్య ఏంటో ఆవిడ అవసరం ఏంటో మీరు చూసి మరి ఆమెను చక్కగా మీరు ట్రీట్ చేసి పంపించండి అని చెప్పి ఈ జోనీ ఆ ఆఫీసర్కి చెప్పింది. అదేవిధంగా అదే సమయంలో ఆ మెలోనీకి ఒక ఈమెయిల్ పెట్టిందంట. ఆ ఈమెయిల్ సారాంశం ఏంటి అని అంటే, ఆ హాస్పిటల్కి వెళ్ళి వచ్చే ముందు ఆ హాస్పిటల్లో ఉన్న 25 అడుగుల యేసు ప్రభువు బొమ్మ దగ్గరికి వెళ్ళటం మాత్రం మర్చిపోమాక, ఆయన పాదముల దగ్గర ఉండటం మాత్రం నువ్వు మర్చిపోవద్దు అనేటువంటి ఒక సందేశాన్ని ఈమెయిల్ ద్వారా జోనీ తన స్నేహితురాలికి తెలియజేసిందంట. నిజమండి, మరి యేసు ప్రభువు యొక్క పాదముల దగ్గర అద్భుతాలు జరుగుతాయి అనేటువంటిది చాలా వాస్తవమైనటువంటి విషయం. అయితే బేతనీయలో ఉన్నటువంటి మరియ కంటే ఎక్కువగా నేనంటాను
యేసయ్య పాదముల దగ్గర జరిగే అద్భుతాల గురించి మరెవ్వరికి తెలియదు. ఎందుకనంటే అనుభవ పూర్వకంగా బేతనియ మరియ యేసయ్య పాదముల దగ్గర అద్భుతాలను తన జీవితంలో పొందుకుంది. దేవునికి మహిమ కలుగునగాక. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఆమె 3 సార్లు పేర్కొనబడింది. ఈ 3 సార్లు కూడా బేతనియ మరియ యేసయ్య పాదముల దగ్గర మాత్రమే ఉన్నట్లుగా మనకి కనబడుతుంది. మొదటగా లూకాసు వార్తలో కనబడుతుంది. మార్త యేసు ప్రభుని ఇంటికి ఆహ్వానించినప్పుడు మార్తేమో ఆయనకి భోజనం సిద్ధం చేస్తా బిజీగా ఉంటుంది, తొందరపడుతూ ఉంటుంది. కానీ మరియా ఆయన పాదముల దగ్గర కూర్చుని ఆయన మాటలు వింటూ ఉంటుంది. రెండవదిగా యోహాను సువార్త 11వ అధ్యాయంలో యోహాను తన సోదరుడు అయిన యోహాను చనిపోయినప్పుడు యేసుక్రీస్తు దగ్గరికి పరిగెత్తుకుంటా వెళ్లి ఆయన పాదముల మీద పడి, ప్రభువా నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సోదరుడు చావకుండేవాడు అనే మాట ఉంటుంది. ఇక మూడవదిగా యోహాను సువార్త 12వ అధ్యాయంలో అక్కడ ఉన్నటువంటి కుష్ఠరోగి అయిన సీమోను ఇంటిలో విందు చేసినప్పుడు ఆ విందులో భాగముగా కూడా మరియా ఆయన పాదముల దగ్గర కూర్చుని అచ్చ జటామాంసి అత్తరు బుడ్డిని పగలగొట్టి ఆయనకు ఒక అర్పణ అర్పించినట్లుగా మనము చూస్తాం. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఈ రోజున లూకా సువార్త 10వ అధ్యాయము 38 నుంచి 42 వచనాలలో ఉన్నటువంటి మొదటి విషయాన్ని గురించి మనం నేర్చుకుందాం. ఇక్కడ మరియా ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన బోధని ఆమె వింటూ ఉంది. అనగా యేసయ్య పాదముల దగ్గర మనకు అవసరమైనటువంటి ఉపదేశము, మనకు అవసరమైన సందేశము, మనకు అవసరమైనటువంటి బోధ ఆయన పాదముల దగ్గర దొరుకుతూ ఉంటుందండి. అయితే చాలా సందర్భాలలో మరి మనల్ని మనం పోల్చుకోవాలి అని అంటే మార్తతో పోల్చుకోవాలా లేకపోతే మరియతో పోల్చుకోవాలా అని చెప్పి మనం ఆలోచన చేసినట్లయితే చాలా సందర్భాలలో మనము మార్త వంటి వారముగానే మిగిలిపోతా ఉంటాం. ఎప్పుడూ కూడా బిజీగా ఉంటాం. ఎప్పుడు క్షణము తీరిక లేనట్లుగా ఆ పని ఈ పనిలో మనం బిజీగా ఉంటూ ఉంటాం. అయితే ఎంత బిజీగా మనం ఉండిపోతాము అని అంటే యేసయ్య పాదముల దగ్గర కూర్చునేటువంటి సమయమే మనకు దొరకదు, మనకు లేదు అన్నంత బిజీగా ఈ జీవన వ్యాపారములలో ఈ లోక సంబంధమైనటువంటి విషయాలలో మనము చిక్కుకుపోయినట్లుగా మనము ఉంటామన్నమాట. ఇక్కడ మార్తాని మనం చూసినట్లయితే ఆమె యేసు ప్రభువుతో పాటు ఉన్నటువంటి 12 మంది శిష్యులు, మరి ఇంకా ఆయనతో పాటు ఇంకా 4-5 ఏమైనా వచ్చారేమో, మొత్తం మీద ఒక 20 మందికి ఆమె వంట సిద్ధం చేయాలి అనేటువంటి పని మీద ఆమె ఉన్నదండి. అయితే ఆమె ఫోకస్ అంతా, ఆమె దృష్టి అంతా కూడా దేని మీద ఉంది అని అంటే పని మీద మాత్రమే ఉంది, కుకింగ్ మీద ఉంది, విస్తారమైనటువంటి పనిని పెట్టుకుంది. అయితే కీర్తన 46:10లో కీర్తనాకారుడు ఇక్కడ ఒక విషయాన్ని తేటగా మనకి తెలియచేస్తాడు. 46వ కీర్తన 10వ వచనం చూసినట్లయితే, ఓరకుండుడి నేనే దేవుడనని తెలుసుకొనుడి. అనగా బీ స్టిల్, అనగా మీరు మౌనముగా ఉండండి, ఊరకుండండి, తొందరపడవద్దు, విస్తారమైనటువంటి పనులు మీరు పెట్టుకోవద్దు, మీరు మౌనముగా కాముగా తొందర లేకుండా నా పాదముల దగ్గర కనుక మీరు కూర్చోగలిగినట్లయితే నిశ్చయంగా నేనే దేవుడని అనేటువంటి వాస్తవాన్ని మీరు తెలుసుకుంటారు అని చెప్పి ఇక్కడ కీర్తనాకారుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఈ దినాలలో దేవుని ఉపదేశాన్ని ఆయన పాదముల దగ్గర మనం వినాలి అని అంటే బహుశా నేను అనుకుంటాను కొంచెము మనము స్లో డౌన్ అవ్వాల్సిన అవసరం ఉందేమో అని చెప్పి నాకు అనిపిస్తుందండి. ఇక్కడ మార్త దృష్టి అంతా కూడా ఆమె అనుకున్నటువంటి పని మీద ఆమె కేంద్రీకరించి పెడితే మరియ మాత్రము బోధకుడైన యేసు క్రీస్తు మీద తన దృష్టిని కేంద్రీకరించింది. మార్త ఫోకస్ అంతా కూడా ఆమె చేయాలనుకున్న ఆ జాబ్ మీద ఆమె పెడితే మరియా యొక్క దృష్టి, ఆమె ఫోకస్ అంతా కూడా యేసుక్రీస్తు మీద, యేసుక్రీస్తు నోటిలో నుంచి వచ్చేటువంటి మాటల మీద మరియా తన దృష్టి అంతా పెట్టినట్లుగా ఇక్కడ మనం గమనించాలి. ఇంట్లోకి ఆహ్వానించింది మార్తే, కానీ మనం ఆలోచన చేసినట్లయితే ఆమె ఇంట్లోకి ఆహ్వానించింది కానీ తన హృదయములో మాత్రము యేసు ప్రభువుకి ఆమె చోటిచ్చినట్లు కనబడదు.
యేసు ప్రభువుకి మంచి భోజనము వడ్డించాలి అనేటువంటి ఆమె యొక్క ఆసక్తిలో ఆమె యేసు ప్రభువు యొక్క సందేశాన్ని, యేసు ప్రభువు నోట్లో నుంచి వచ్చేటువంటి ఆ విలువైనటువంటి మాటలను, ఉపదేశాన్ని మార్త పూర్తిగా కోల్పోయినట్లుగా, ఆ అవకాశాన్ని పోగొట్టుకున్నట్లుగా ఇక్కడ మనము గమనించాలి. ఇక మరియని మనం చూసినట్లయితే సుమారు ఒక 20 మంది పురుషులు అక్కడ ఆ గదిలో ఉన్నారండి. మార్తా మరియల గృహములో, బేతనియా గృహంలో యేసుక్రీస్తు శిష్యులు, అపోస్తలులు 12 మంది, ఇంకొక వేరే కొద్ది మంది, మొత్తం మీద ఒక 20 మంది పురుషులు ఉన్నారు. అంతమంది పురుషుల మధ్య ఒక స్త్రీ ఉండటం అన్నది ఆ రోజుల్లో సామాజికంగా అంత అంగీకార యోగ్యమైనది ఎంత మాత్రము కూడా కాదు. అయినా గాని యేసుక్రీస్తు యొక్క ఉపదేశము, ఆయన బోధ మరియను ఆకర్షించింది. ఎందుకంటే యేసుక్రీస్తు వేరే ఇతరులందరికంటే కూడా చాలా శ్రేష్టమైన విధానములో ఆయన బోధించారు. ఈయన మన శాస్త్రులు, పరిసయ్యుల వలె కాక అధికారముతో బోధించుచున్నాడే అని చెప్పి చాలా మంది శాస్త్రులు, పరిసయ్యులు లేక ఇతరులు యేసు ప్రభు యొక్క బోధన విన్నటువంటి ఇతరులు అనేక మంది వ్యాఖ్యానించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనము చూస్తాం. బహుశా యేసు ప్రభు బోధ ఆరంభించినప్పుడు మరియా ఆ గది యొక్క ద్వారము దగ్గర నిలబడి, లేకపోతే ద్వారం బయట నిలబడి చెవి ఇట్లా రిక్కించి వినటం ఆరంభించి ఉంటుంది. యేసు ప్రభు బోధిస్తూ ఉండగా నెమ్మదిగా ఆమె లోపలికి అడుగు పెట్టి, ఇంకా యేసు ప్రభువుకి సమీపంగా వచ్చి చివరికి ఆమె ఎక్కడ సెటిల్ అయింది అని అంటే యేసుక్రీస్తు పాదముల దగ్గర మరియా సెటిల్ అయినట్లుగా మనము అక్కడ చూస్తాం. అనగా దేవునితో సాన్నిహిత్యము, దేవునితో సహవాసము అనేది మన బిజీగా, మనము తీరిక లేకుండా ఉన్నప్పుడు అది ఎంత మాత్రము కూడా దొరకదండి. అది దొరికేది ఎక్కడా అనంటే కేవలము యేసయ్య పాదముల దగ్గర మాత్రమే అది దొరుకుతుంది. మార్తా దాన్ని కోరుకోలేదు, కానీ మరియా మాత్రం దాన్ని కోరుకుంది. అనగా ప్రతివారం చర్చికి వెళ్ళటం ప్రాముఖ్యమే, సంఘ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనటం ప్రాముఖ్యమే, ఇవన్నీ కూడా అవసరమే. అయితే అవన్నీ మాత్రమే కాదు గాని మనము ఒంటరిగా ఎంత సమయము ఆయన పాదముల దగ్గర మనము గడుపుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఎందుకనంటే యేసు ప్రభువు అన్నారు కదా, అవసరమైనది ఒక్కటే, మరియా అది పొందుకుంది, అది ఆమె దగ్గర నుంచి తీసివేయబడదు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎన్నో నిర్ణయాలు మనం తీసుకోవలసిన అవసరం ఉంటుంది. కొన్నిసార్లు ఏ డైరెక్షన్ లో వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితులు మన జీవితాలలో ఎదురవుతూ ఉంటాయి. కొన్ని క్లిష్టమైనటువంటి పరిష్కారము దొరకనటువంటి సమస్యలు అప్పుడప్పుడు మన కుటుంబాలలో, లేకపోతే మనం ఉద్యోగం చేసే చోట, మనం వ్యాపారం చేసే చోట కొన్నిసార్లు మనకు ఎదురవుతూ ఉంటాయి. సో అటువంటి సందర్భాలలో మరి ఆ దేవుని ఆలోచన ఏమిటి? ప్రభువా, ఈ విషయంలో నీ ఆలోచన ఏమిటి? ఈ సమస్య విషయంలో నీ ఆలోచన ఏమిటి? ఈ నిర్ణయం విషయంలో నీ ఆలోచన ఏమిటి? దేవని ఉపదేశం ఏమిటి? నువ్వు ఏ మార్గంలో నన్ను నడిపిస్తావు అనేది మనం దేవుని దగ్గర నుంచి తెలుసుకోవాలి అని అంటే, మార్తాలాగా మన పనుల్లో మనం బిజీగా ఉంటే ఆ దేవుని ఆలోచనను మనం ఎంత మాత్రము తెలుసుకోలేమండి. మరి ఏం చేయాలి అని అంటే, మరియలాగా ఉత్తమమైనటువంటిది అదేమిటి అంటే, ఆయన పాదముల దగ్గర కూర్చొని ఆయన యొక్క బోధ మనం విన్నట్లయితే, ఉపదేశాన్ని మనం వినగలిగినట్లయితే నిశ్చయంగా అది మన చెవులో పడుతుంది. ఆయన యొక్క డైరెక్షన్ ని మన జీవితాల్లో పొందుకుంటాం. ఇక్కడ గమనించవలసిన మరొక విషయం ఏంటంటే, విస్తారమైనటువంటి పని పెట్టుకున్న మార్త తొందరపడింది, అప్సెట్ అయ్యింది, అసహనం వచ్చింది, కోపం వచ్చింది, మరియ మీద కోపం వచ్చింది, ఇంటికి పిలిచిన అతిథి అయినటువంటి యేసుక్రీస్తు మీద కోపం వచ్చింది. గబగబా వంటగదిలో నుంచి బయటకు వచ్చి, నేను విస్తారమైన పని పెట్టుకున్నాను, ఈమె ఎక్కడ కూర్చుంది, నువ్వు కాస్త చెప్పొచ్చు కదా మరియకి అనేటువంటి తన కోపాన్ని, అసహనాన్ని యేసు ప్రభు దగ్గర ఆమె వ్యక్తీకరించేసిందండి. కానీ యేసు ప్రభు పాదముల దగ్గర కూర్చున్నటువంటి మరియకి తొందర ఏమన్నా ఉందా? అప్సెట్ అయ్యిందా? అసహనం ఆమెలో వచ్చిందా? కోపం ఏమన్నా వచ్చిందా? ఇవేమీ కూడా లేదండి.
అందుకనే ఎంత ఎక్కువగా యేసు పాదముల దగ్గర మనము సమయాన్ని గడుపుతామో జీవిత సమస్యల గురించి చింతించటం అంత తక్కువ అవుతుంది. మళ్ళా చెప్తాను, ఎంత ఎక్కువగా యేసు పాదముల దగ్గర మనము కూర్చుంటామో, సమయాన్ని గడుపుతాము, సమయాన్ని ఒంటరిగా యేసయ్య పాదముల దగ్గర గడపటానికి ఇష్టపడతాము, ఆయన పాదముల దగ్గర కూర్చుని ఆయన మాట్లాడేటువంటి మాటను వినటానికి మనము సన్నద్ధులం అవుతామో, జీవితంలో అంత చింత తక్కువగా, అంత తక్కువ భారముతో మన జీవితంలో మనం ముందుకు వెళ్తానికి అవకాశం దొరుకుతుందండి. అందుకే యెషయా భక్తుడు 26వ అధ్యాయము 3వ వచనములు అన్నాడు, ఎవని మనస్సు నీ మీద ఆనుకొననో వానిని పూర్ణ శాంతి గలవానిగా నువ్వు చేస్తావు అని చెప్పి. చూసారా, ఎవని మనస్సు విస్తారమైన పనుల మీద, వ్యాపారం మీద, ఉద్యోగం మీద, లోక స్నేహాల మీద, లేకపోతే స్నేహితుల మీద, లోక సంబంధమైన పనుల మీద పెట్టుకుంటే వాడికి పూర్ణ శాంతి ఉండదండి. యెషయా చాలా తేటగా యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఎవని మనసు నీ మీద ఆనుకొననో వానిని పూర్ణ శాంతి గలవానిగా చేస్తావు అని. ఒకవేళ నువ్వు తుఫానుల మధ్యలో ఉన్నప్పటికీ నీ మనసు క్రీస్తు మీద ఆనుకున్నట్లయితే నువ్వు ఆ దేవదేవుని సన్నిధిలో ఆయన పాదముల దగ్గర ఆయన బోధ వింటూ పూర్ణ శాంతి గలవానిగా మనము జీవించవచ్చు అనేటువంటి వాస్తవాన్ని మనము గమనించవలసిన వారముగా ఉన్నాం. 103వ కీర్తనలో ఒక వాక్యాన్ని మనం చూద్దాం. 103వ కీర్తన 7వ వచనం చూసినట్లయితే, ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను. ఆయన మోషేకు తన మార్గములను తెలియచేశాను. ఇశ్రాయేలీయుల 40 సంవత్సరాల కనాను ప్రయాణములో మోషే ఎదుర్కొన్నటువంటి సమస్యలు అన్నీ కాదండి. సో కొన్నిసార్లు దేవుడు ప్రత్యక్ష గుడారంలోకి ఆయన పిలిస్తే, కొన్నిసార్లు ప్రజల కారణముగా ఎదురైనటువంటి ప్రతి సమస్య వచ్చిన ప్రతి సందర్భములో కూడా మోషే అహరోనులు చేసిన మొట్టమొదటి పని ఏంటి అని అంటే, ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్లి దేవుని ఎదుట సాగిలపడి, ప్రభువా ఈ విషయంలో మమ్మల్ని ఏం చేయమంటావయ్యా? ఎర్ర సముద్రం ఎదురుగా వచ్చింది అని చెప్పి ప్రజలంతా సణుగుతున్నారు, ప్రభువా మమ్మల్ని ఏం చేయమంటావు ప్రభువా, నీ ఆలోచన ఏమిటి చెప్పు అని వెళ్లి సాగిలపడి ఆ దేవుని సన్నిధిలో అడిగితే, దేవుడు అన్నాడు, నువ్వు భయపడమాక, ఊరక నిలుచుండి మీరు చూడండి, నేనేం చేయబోతున్నాను, నీ చేతిలో ఉన్న కర్రని సముద్రం వైపు నువ్వు చూపించు. అద్భుతం జరిగింది. ఎర్ర సముద్రం దాటారు, వాళ్ళకి నీళ్లు కొదువైపోయినాయి అంట. మరలా ప్రజలు సణిగారు, మరలా దేవుని దగ్గరికి, దేవుని సన్నిధికి వెళ్ళాడు. మోషే సాగిలపడ్డాడు, ప్రభువా ఏం చేయమంటావు అని అడిగాడు. వెంటనే దేవుడు అన్నాడు, అక్కడ ఉన్న బండను కర్రతో కొట్టు అని. మారా వచ్చింది, ప్రజలు మరలా సణిగారు. దేవుని సన్నిధికి వెళ్ళాడు, దేవా ఏం చేయమంటావు అని అడిగాడు. ఆ పక్కనే ఉన్నటువంటి ఒక పొల, ఒక చిన్న కర్ర మొక్క ఉంది, ఆ కర్ర మొక్కని మారాలో వేయి, అది మధురంగా మారిపోతుందని చెప్పాడు. ఈ విధంగా మనము ఆ తర్వాత సెలోపెహాదు కుమార్తెలు 5 కూడా మోషే దగ్గరకు వచ్చి, మాకు మా తండ్రికి మగ సంతానం లేనంత మాత్రాన మాకు ఇశ్రాయేలు దేశంలో స్వాస్థ్యం ఎందుకు ఉండకూడదు అని చెప్పి వారు అడిగితే, ఆ విషయంలో ఏం చేయాలో తెలియనప్పుడు మోషే ఎవరి దగ్గరికి వెళ్ళాడు అని అంటే, దేవుని పాదముల దగ్గరకు వెళ్ళాడు. దేవుడు వెంటనే సమాధానం చెప్పాడు. వారు అడిగింది యుక్తమే, వారు అడిగింది వారికి. ఈ విధంగా మనం నిర్గమాకాండం మొదలుకొని ద్వితీయోపదేశ కాండం వరకు కనుక మనం చదివినట్లయితే, ఆయా సందర్భాలలో, ప్రతి సందర్భములలో, ప్రతి సమస్య వచ్చినప్పుడు మోషే అహరోనులు చేసినటువంటి పని ఏమిటి అని అంటే, యేసయ్య పాదముల దగ్గర కూర్చుని ఆయన ఉపదేశమును వింటమే. అందుకే ఆయన పాదముల దగ్గరకు వెళ్ళిన ప్రతిసారి కూడా మోషేకు దేవుడు అంటున్నాడు, నేను మోషేకు నా ఆయన మోషేకు తన మార్గములను తెలియచేసెను అని చెప్పి. తర్వాత రూతు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, రూతు గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో అత్త అయినటువంటి నయోమి తన కోడలైనటువంటి రూతుకు ఒక సలహా ఇచ్చింది. అదేమిటి అని అంటే, అతడు పండుకొనిన తరువాత, 4వ వచనము, అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న దుప్పటి తీసి
పండుకొనవలెను, నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియచేయును అని ఆమెతో చెప్పగా. సో బోయజు పాదముల మీద రూతు వెళ్లి పండుకొనినప్పుడు రూతు ఏం చెయ్యాలో బోయజు తెలియచేస్తాడు. ఇది నయోమి రూతుకు చెప్పినటువంటి మాట. చూసారా? మరి మన బోయజు, మన సమీప బంధువుడు ఏం చెయ్యాలో తెలియనటువంటి పరిస్థితుల్లో మనము ఆయన సన్నిధికి మనము వెళ్ళినప్పుడు నిశ్చయంగా మనం ఏం చెయ్యాలో ఆయన తప్పక తెలియజేస్తాడు. ఇక్కడ బోయజు ఉదయం అవ్వకముందే రూతుని గుర్తెరిగి నువ్వేం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పి నీకేం చేయాలో నాకంటే సమీప బంధువుడు మరొకళ్ళు ఇక్కడ ఉన్నారు, అతడు ఒకవేళ నా వల్ల కాదు అని అంటే ఆ సమీప బంధువుని ధర్మం నేనే నీ పక్షంగా నెరవేరుస్తాను అని చెప్పి దానికి గుర్తుగా 6 కొలల ఎవలు కొలిచి రూతుకు ఇచ్చి నువ్వు సమాధానము గల నెమ్మది గల దానమే వెళ్ళు అని చెప్పి ఇంటికి పంపించాడు. ఇంటికి వచ్చిన తర్వాత రూతు నయోమికి జరిగిందంతా చెప్తే నయోమి అంటుంది ఆ అధ్యాయం చివరిలో, నా కుమారి, ఈ సంగతి నేటి దినమున నెరవేర్చితే గాని ఆ మనుష్యుడు ఊరకుండడు గనుక ఇది ఎలాగూ జరుగునో నీకు తెలియ వరకు ఊరకుండవలెను. ఆ తర్వాత 4వ అధ్యాయంలో ఆ రూతు పక్షంగా చేయవలసిన దానిని బోయజు చేసి రూతుని వివాహం చేసుకున్నట్లుగా మనకు కనబడుతుంది. మరి ఈ రోజు నా సమీప బంధువుడైనటువంటి యేసయ్య పాదముల దగ్గర, ఆ బోయజు పాదముల దగ్గర మనము కూర్చున్నట్లయితే మనము చేయవలసిన దానిని, ఉపదేశాన్ని దేవుడు తప్పక మనకి బోధిస్తాడు. అప్పుడు మనము కూడా రూతులాగా ఆయన చేసే వరకు ఊరకుండడు గనుక మనము ఊరక ఉండవచ్చని నెమ్మదితో పూర్ణ శాంతి గలవారముగా ఆయన పాదముల దగ్గర మనము కూర్చునే అవకాశం మనకి దొరుకుతుంది. ఆ మధ్య ప్రస్తుతం ఉన్నటువంటి మా మందిరాన్ని నిర్మించేటువంటి సమయంలో మందిరానికి వెనక స్థలానికి చెందిన ఒక లాయర్ గారు కొంచెం సమస్యని ఆయన సృష్టించారు. చిన్న కారణం, ఆ మందిరానికి ప్లాన్ వేసేటప్పుడు ఆయన్ని పిలవలేదు అనేటువంటి ఆ చిన్న సాకుతో మందిర నిర్మాణానికి అభ్యంతరం కలగచేసి వేరే వాళ్ళతో నాకు కబురు చేశారు, ఒకసారి వచ్చి నన్ను కలవమనండి అని చెప్పి. సరే, నేను వెళ్ళి ఆయన్ని కలిసేది ఏంటి అని చెప్పి ఒక వారం రోజులు నేను నిర్లక్ష్యం చేశాను. ఆ తర్వాత చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి కలవటమే మంచిదండి, ఎందుకు ఆయనతో సమస్య అని చెప్పి నేను వాళ్ళందరూ అన్నప్పుడు నేను వెళ్ళి ఆయన్ని కలవడం జరిగింది. మరి ఎంత సంజాయిషి ఇచ్చుకున్నా కానీ ఆయన ఏమాత్రం కన్విన్స్ అవట్లా. సరే, నేను వచ్చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మేము ప్రార్థన చేశాం. యేసయ్య పాదముల మీద పడి, ప్రభువా ఇప్పుడు ఏం చేయమంటావు? మేమేమో ఈ ప్రాంతానికి కొత్త, ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు, మరి ఈ సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి? ఆ వ్యక్తి ఏమో అంత మంచి వ్యక్తి కాదు అని చెప్పి అనేక మంది చెప్తూ ఉన్నారు, ఏం చేయాలి అని చెప్పి దేవుని పాదముల దగ్గర కూర్చుని అడిగినప్పుడు దేవుడు ఒకే ఒక మాట చెప్పారు, మీ సహాయమునకు ఎవ్వరూ రారు, నేను మీకు సహాయం చేస్తాననేటువంటి ఒక మాట దేవుడు మాకు తెలియజేశారు. అయినా కానీ శరీర సంబంధమైన మనసుతో మేము చాలా మందిని కలిసాము, చాలా ప్రయత్నాలు చేశాము. ఏ ఒక్కరూ కూడా మా పక్షముగా నిలబడటానికి ఎవ్వరూ కూడా ఇష్టపడలా. సరే, మొత్తానికి చివరికి దాని గురించి మాట్లాడే సమయం వచ్చింది. దేవుడు అన్నారు, నువ్వు ఒక్కడివే వెళ్ళు, నీకేం పర్వాలేదు, నేను ఉంటాను అని చెప్పి. సరే, నేను వెళ్ళాను. వెనకాల ఉన్నటువంటి లాయర్ గారు వచ్చారు, వాళ్ళిద్దరు పిల్లలు వచ్చారు, నాతో పాటు మా చర్చికి సంబంధించిన ఇంకొక ఇద్దరు ఎవరో వచ్చారు. సరే, వెళ్ళి ఆ స్థలం దగ్గర నిలబడి, ఏంటండి మీ సమస్య ఏంటండి అని చెప్తే ఏదో 1-2 ప్రశ్నలు ఆయన అడిగారు. నేను దానికి సమాధానం చెప్పాను. ఆయన అన్నారు, సరే కట్టుకోండి అని చెప్పి గబగబా ఆయన నడుచుకుంటూ, లాయర్ గారు నడుచుకుంటూ వెళ్ళిపోతుండగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన మాట ఏమిటి అంటే, వాళ్ళ చిన్న అబ్బాయి ఒక మాట అడిగారంట, ఏంటి నాన్న ఇంటి దగ్గర తంతాను, పొడుస్తాను, కొడతాను అని చెప్పి వచ్చావు, అక్కడేంటి ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడలేదు, ఏమైంది అని చెప్పి ఆ లాయర్ గారి చిన్న అబ్బాయి ఆ లాయర్ గారిని అడిగాడంట. ఆ లాయర్ గారు చెప్పారంట, ఏమోరా నాకు తెలియదు, అక్కడికి వెళ్ళిన తర్వాత నోటెమ్మట మాట నాకు రాలేదు అని చెప్పి.
చూసారా, యేసయ్య పాదముల దగ్గర మనము కూర్చున్నప్పుడు యేసయ్య మాకు చెప్పాడు, ఎవ్వరూ మీ సహాయమునకు రారు, నేనే మీకు సహాయంగా వస్తానని చెప్పి అక్కడ ఏం చేశారంటే దేవుడు ఆ లాయర్ గారికి ఎక్కువ తక్కువ మాట్లాడకుండా దేవుడు అక్కడ ఆయన్ని కంట్రోల్ చేసినట్లుగా ఇక్కడ మనము గమనించాలి. అందుకనే ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో సమస్య ఏదైనప్పటికీ, నీ అవసరత ఏదైనప్పటికీ, నీకు కావలసినటువంటి బోధ, నీకు కావలసిన ఉపదేశం, నీకు కావలసిన డైరెక్షన్, అది ఏ విషయములోనైనా మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకుంది. అది ఆమె యొద్ద నుంచి ఎంత మాత్రము కూడా తీసివేయబడదు. బాలుడైనటువంటి యేసు ప్రభువును దర్శించి ఆయనను పూజించి తమ కానుకలు ఇవ్వటానికి తూర్పు దేశం నుంచి కొంతమంది జ్ఞానులు యెరూషలేముకి వచ్చినట్లు మత్తయి సువార్తలో రాయబడింది. వారు మొత్తానికి పొరపాటున హేరోదు దగ్గరికి వెళ్ళి ఈ విధంగా మరి ఒక రాజు, యూదుల రాజు జన్మిస్తాడంట, ఎక్కడ జన్మించాడు అని చెప్పి హేరోదును అడిగితే మనందరికీ స్టోరీ తెలుసు. హేరోదు వాళ్ళతో రహస్యముగా వాళ్ళని పిలిపించి, మీరు వెళ్ళి విచారించి ఆ విషయాలన్నీ నాకు చెప్పండి, నేను కూడా వెళ్ళి ఆయనను పూజిస్తాను అని చెప్తే వీళ్ళు వెళ్ళి యేసు ప్రభువుని మరియని చూచి యేసు ప్రభు అయితే సాగిలపడి తమ పెట్టెలు విప్పి బంగారము, బోళము, సాంబ్రాణిని అర్పించిన తరువాత మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనంలో ఒక మాట ఉంటుందండి. తరువాత హేరోదు నొద్దకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధించబడిన వారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి. సో ఈ జ్ఞానులకు హేరోదు యొక్క మనస్సు ఏమిటో అర్థమయ్యి, ప్రభువా ఇప్పుడు ఏం చేయమంటావు అని చెప్పి రాత్రి జాముల యందు బహుశా వారు దేవుని పాదముల దగ్గరికి వెళ్ళుంటారు. స్వప్నమందు దేవుడు వాళ్ళతో మాట్లాడి వేరొక మార్గమున మరి ఒక మార్గమున మీరు వెళ్ళిపోండి అనేటువంటి సందేశాన్ని దేవుడు వారికి ఇచ్చారు. దీనికంటే ముందు కన్య అయినటువంటి మరియ గర్భవతి అయిందన్న విషయము తెలుసుకున్నటువంటి ఎంగేజ్మెంట్ అయినటువంటి బెట్రోతలు అయినటువంటి యోసేపు రహస్యముగా ఆమెను విడనాడాలనే నిర్ణయము తీసుకుని, బహుశా నేను అనుకుంటాను రాత్రి యేసయ్య పాదముల దగ్గర, దేవుని పాదముల దగ్గర కూర్చుని చిన్న ప్రార్థన చేసుకుని, ప్రభువా నీ ఆలోచన ఏమిటో ఈ విషయంలో ఈ రాత్రి నాకు తెలియచేయ ప్రభువా అని ప్రార్థన చేసుకుని పడుకుని ఉంటాడు, విశ్రాంతి తీసుకుని ఉంటాడు. మత్తయి సువార్త 1వ అధ్యాయము 20వ వచనములో అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడవద్దు, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది అనేటువంటి ఉపదేశాన్ని అక్కడ యోసేపుకి దేవుని దూత ఇచ్చినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత యోసేపుని మనం గమనించినట్లయితే 2వ అధ్యాయము 13వ వచనంలో మరొకసారి దేవుని దూత, ప్రభువు దూత స్వప్నమందు యోసేపుకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరించాలని వెతుకుచున్నాడు గనక నీవు ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తుకు వెళ్ళిపో, పారిపో, నేను తెలియచెప్పే వరకు అక్కడే ఉండు అని దేవుని దూత మరొకసారి బోధించారండి. చూసారా? ఆ తర్వాత 19వ వచనములో హేరోదు చనిపోయిన తర్వాత ప్రభువు దూత మరలా యోసేపుకు ప్రత్యక్షమై, ఆయన చంపాలనుకున్న వారు ఇక లేరు, శిశువు ప్రాణము చూచుచుండిన వారు చనిపోయారు కనుక నీవు లేచి శిశువును తీసుకుని ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళు అని చెప్పారు. 22వ వచనంలో మరల స్వప్నమందు దేవుని చేత యోసేపు బోధించబడిన వాడే నజరేతు అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడంట. ఆయన నజరేయుడు అని పిలువబడాలనే ప్రవక్తలు చెప్పిన మాట నెరవేర్చబడే నిమిత్తము యేసు అక్కడికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఇవన్నీ గమనిస్తే యోసేపుని గురించి ఒక సీక్రెట్ మనకు అర్థమవుతుంది. అదేమిటి అని అంటే, యోసేపు దేవుని పాదముల దగ్గర కూర్చునేటువంటి వ్యక్తి అనే ఆ రహస్యం మనకి అర్థమవుతుంది. అందుకనే క్లిష్టమైనటువంటి ప్రతి పరిస్థితిలో కూడా యోసేపుకు దేవుడు తన సందేశాన్ని, తన ఉపదేశాన్ని ఇవ్వటం మర్చిపోలేదండి కదా. మరియని విడనాడాలనుకున్నప్పుడు దేవుని సందేశం అతని దగ్గరికి వచ్చింది. హేరోదు శిశువును చంపాలనుకున్నప్పుడు ఐగుప్తుకు వెళ్ళిపోమనే సందేశం వచ్చింది. ఆ హేరోదు చనిపోయిన తర్వాత తిరిగి రండి అనే సందేశం వచ్చింది. నజరేతు వెళ్ళు అనే సందేశం వచ్చింది. ఇవన్నీ యోసేపుకు ఎందుకు వచ్చినాయి అని అంటే, యోసేపుకు ఆయన పాదముల దగ్గర కూర్చోటం అలవాటైనటువంటి విషయం. బబులోను దేశంలో
దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగోలు అక్కడికి దాసులుగా, బానిసలుగా కొనిపోబడిన తర్వాత రాజైన నెబుకద్నెజరుకు ఒక కళ వచ్చింది. ఆ కళని మర్చిపోయాడు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పిలిపించి ఆ కళని, కళాభావాన్ని మీరు గనక చెప్పకపోతే మిమ్మల్ని చంపేస్తాననేటువంటి ఒక ఆజ్ఞ వారికి ఇచ్చారు. అయితే దానియేలుకి ఆ విషయం తెలిసి, మనందరికీ తెలిసి స్టోరీ, రాజుగారి దగ్గర కొంచెము సమయం అడిగి తన 3 స్నేహితులతో కలిసి అందరూ కలిసి ప్రార్థన చేశారంట. అనగా నలుగురు కూడా దేవుని పాదముల దగ్గరకు వెళ్లి కూర్చున్నారు. ప్రభువా, ఈ సంగతి ఏమిటి నాయన అని చెప్పి వారు రాత్రి నిద్రిస్తూ ఉండగా, దానియేలు నిద్రిస్తూ ఉండగా ఆ కళని, కళ భావాన్ని దేవుడు దానియేలుకి తెలియచేసినట్లుగా లేఖనం మనకి తెలియచేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డ, సంకట పరిస్థితులు, కష్టమైన పరిస్థితులు, ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఒకవేళ నీ జీవితంలో ఎదురవుతున్నాయా? యేసయ్య పాదముల దగ్గరికి వెళ్ళు. మరియా ఆ ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నది, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు అన్నట్లుగా మనము కూడా ఆయన పాదముల దగ్గర కూర్చున్నట్లయితే ఆయన ఉపదేశాన్ని, మనకు అవసరమైన ప్రతి ఉపదేశాన్ని దేవుడు ఆయన పాదముల దగ్గర కూర్చున్న మనకు అందిస్తారు. ఆ తర్వాత కీర్తనల గ్రంథము 25వ అధ్యాయము 12వ వచనంలో మనం చూచినట్లయితే, యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వారు కోరుకొనవలసినటువంటి మార్గమును ఆయన వారికి బోధించును. దేవుని యందు భయభక్తులు కలిగిన మనము ఏ మార్గాన్ని కోరుకోవాలో ఆయనే మనకి బోధిస్తానంట. అప్పుడు అతని ప్రాణము నెమ్మదిగా ఉండును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే యోసేపు బహుశా చాలా టెన్షన్ పడి ఉంటాడు. కానీ దేవుని దూత రాత్రి స్వప్నం ముందు ప్రత్యక్షమై మరియా గర్భము ధరించింది పరిశుద్ధాత్మ వలన అని చెప్పినప్పుడు యోసేపుకి ఎంత నెమ్మది కలిగిందో. దేవుని స్తోత్రం కలుగును గాక. దానియేలుకి ఆ నెబుకద్నెజరు యొక్క కళని, కళాభావాన్ని దేవుడు తెలియపరిచినప్పుడు దానియేలుకి, షడ్రకు, మేషకు, అబేద్నెగోలకి ఎంత నెమ్మది కలిగిందో కదా. ఆలోచన చేద్దాం. యేసయ్య పాదముల దగ్గర కూర్చుంటే ఎంత నెమ్మది ఉంటుందో. ముందే అనుకున్నాం, ఎవరి మనసు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా నీవు చేస్తావు అని చెప్పి 32వ కీర్తన 8వ వచనంలో కూడా ఒక మాట ఉంది, నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవవలసిన మార్గమును నీకు నేను బోధించదను అని చెప్పి. కనుక ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన ఎప్పుడూ మనతో మాట్లాడడానికి సిద్ధమైన మనస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. మనము గనక ఆయన పాదముల దగ్గర మరియా వలె కూర్చోగలిగితే, మరియా వలె మార్తా వలె విస్తారమైనటువంటి పనులు పెట్టుకోకుండా, మరియా వలె ఏకాంతముగా ఆయన పాదముల దగ్గర సమయాన్ని గడపటానికి మనము ఇష్టపడి రోజులో కొంత సమయాన్ని ఆయన పాదముల దగ్గర గడపటానికి మనము కేటాయించగలిగినట్లయితే ఆ దేవుని స్వరాన్ని యోసేపే కాదు, ఆ జ్ఞానులే కాదు, ఓ దానియేలే కాదు, మనము సైతము ఆ దేవుని ఉపదేశాన్ని, ఆ దేవుని యొక్క బోధనం వినేటువంటి అవకాశము ఎంత మాత్రమైనా మనకు ఉన్నది అనే వాస్తవాన్ని మనము గమనించాలి. చివరిగా ఒక వాక్యం చూసి మనం ముగించుకుందాం. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, కుమారులారా, తండ్రి ఉపదేశమును వినుడి, మీరు వివేకము పొందినట్లుగా ఆలకించుడి, నేను మీకు సదుపదేశమును చేసేదను, నా బోధను త్రోసివేయకుడి. దేవుడు ఒక పిలుపునిస్తున్నాడండి, నా దగ్గరికి రండి, నా బోధ వినండి. నేను చేసేది సదుపదేశం, నా బోధ మీరు ఆలకించండి. దానిని ఎంత మాత్రము కూడా మీరు త్రోసివేయమాకండి, నిర్లక్ష్యము చేయమాకండి. మీ జీవితానికి అది మేలు చేస్తుంది, మీకు ఉపకారము కలిగిస్తుంది. నా బోధ, ఆ పాదముల దగ్గరకు రండి, నా ఉపదేశాన్ని ఆలకించండి. మీరు పూర్ణ శాంతి గలవారుగా మీ జీవితాలలో దేవునికి మహిమకరముగా జీవించడానికి దేవుడు తప్పక సహాయం చేస్తాడు. దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండి నడిపించునుగాక. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, మీ పాదముల చెంత దొరికేటువంటి మరొక అంశాన్ని గురించి ఈరోజు ధ్యానించడానికి మీరు కృప దయచేశారు. ప్రభా, నీ ఉపదేశము నీ పాదముల దగ్గర దొరుకుతుంది. మరియా ప్రభా, నీ ఉపదేశం కోసం నీ పాదముల దగ్గర చేరింది. మార్తా అయితే విస్తారమైన పని పెట్టుకున్నట చేత తొందరపడింది. నీ పాదముల దగ్గర కూర్చున్న మరియా అయితే నెమ్మదిగా పూర్ణ శాంతి గలదానిగా ఉన్నట్లుగా ప్రభా మేము చూసాము నాయన. కనుక మా జీవితాలలో ఎదురయ్యేటువంటి
ప్రతి విధమైన సంకట పరిస్థితులలో, ప్రతికూల పరిస్థితులలో, డైరెక్షన్ ప్రభా, లీడింగ్ అవసరమైనటువంటి ప్రతి పరిస్థితిలో దేవా నీ పాదముల దగ్గర చేరి నీ ఉపదేశాన్ని వినగలగటానికి, నీ బోధని ప్రభా వినగలగటానికి అందరికీ ప్రభా మీరు నేర్పించమని వేడుకుంటున్నాం. దేవా మరియా ఉత్తమమైన దానిని ఏర్పాటు చేసుకున్నది, అది ఆమె దగ్గర నుంచి తొలగింపబడదు అని చెప్పి మీరు తేటగా తెలియచేశారు. ఈ వాక్య సందేశాన్ని వింటున్నటువంటి ప్రతి వారు కూడా ఆ ఉత్తమమైనటువంటి దానిని తమ జీవితాలలో ఏర్పాటు చేసుకోగలగటానికి ప్రతి ఒక్కరికి మీ కృప అనుగ్రహించండి. నీ సందేశాన్ని, నీ ఉపదేశాన్ని, నీ బోధను, నడవవలసినటువంటి మార్గమును మీరు బోధిస్తూ ఉండగా వినగల చెవిని, గ్రహించగలిగినటువంటి హృదయాన్ని, అనుసరించేటువంటి ఆ మనస్సుని మా అందరికీ ప్రభా సంపూర్ణముగా దయచేయమని యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.